టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన మహిళల వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో మందాన రికార్డు సెంచరీ సాధించింది. 413 పరుగుల లక్ష్యం ఛేదించే క్రమంలో మందాన చెలరైపోయింది. కేవలం 50 బంతుల్లో సెంచరీ కొట్టిన భారత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. వన్డే క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో ఈ ఫీట్ సాధించిన భారత ప్లేయర్గా నిలిచింది. పురుషులు లేదా మహిళలు క్రికెట్లో భారత్ తరపున వన్డేల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. అంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. అతడు 2013లో ఆస్ట్రేలియాపై 52 బంతుల్లో ఈ సెంచరీ చేయడం అనేది మనకు తెలుసు. భారత్ తరపున ఇప్పటివరకు ఫాస్ట్ వన్డే సెంచరీలు చూస్తే స్మృతి మందాన 50 బంతుల్లోన, విరాట్ కోహ్లీ 52 బంతుల్లోన, వీరేంద్ర సెహ్వాగ్ 60 బంతుల్లోన, విరాట్ కోహ్లీ 61 బంతుల్లోన, మహ్మద్ అజారుద్దీన్ 62 బంతుల్లోన, కేఎల్ రాహుల్ 62 బంతుల్లోన. ఈ క్రమంలో మహిళల వన్డే క్రికెట్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా మందాన నిలిచింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ అగ్రస్థానంలో ఉంది. ఆమె 45 బంతుల్లో ఈ ఫీట్ సాధించింది. మహిళల వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్లు చూస్తే మెగ్ లానింగ్ 45 బంతుల్లోన, స్మృతి మందాన 50 బంతులు, కారెన్ రాల్టన్ 57 బంతులు, బెత్ మూనీ 57 బంతులు, సోఫీ డివైన్ 59 బంతులు, చమరే ఆటపట్టు 60 బంతులు. ఇక ఈ మ్యాచ్లో మందాన మొత్తం 63 బంతుల్లో 125 పరుగులు చేసి అవుట్ అయ్యింది. ఇందులో 5 సిక్స్లు 17 ఫోర్లు ఉన్నాయి.